ఎప్పటి నుంచి వస్తారు ఈ మార్కెట్ కి? మేము దాదాపుగా సంవత్సరం నుంచి వస్తారా? అయితే ఇది వచ్చేసి మనకు జెర్సీ ఆవు అన్నమాట, పాలిచ్చేది. పశువులు కానివ్వండి, కోళ్లు కానివ్వండి, బాతులు కానివ్వండి, అండ్ వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఇంకా దాంట్లోకి మేత లేవు. కొన్ని సందర్భంలో అమ్ముతాం. ఇంకా డెర్సీ ఉంటాయి, హెచ్ఎఫ్ ఉంటాయి, పాల బర్రెలు ఉంటాయి, అన్ని ఉంటాయి. इधर गायों का, बैलों का, बकरियों का, मेंढे का, मुर्गियों का सभी चिल्लर आइटम बेचते हैं। ఓకే. ఇక్కడ అమ్మేది బాతులు, కడకనాథ్, టర్కీ కోళ్ళు, గిరిరాజ కోళ్ళు, సీమ కోళ్ళు, కడకనాథ్, ఇది సోనాలి, నాటు కోళ్ళు. ఎంతమ్మా ఒకటి? జోడినా? ఎట్లా జోడి? 550 జోడి. ఓకే. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మనం ఇంతకు ముందు ఎర్రగడ్డ మార్కెట్ చూసాం, జుమ్మేరాత్ బజార్ మార్కెట్ చూసాం, అండ్ చోరు బజార్ కూడా చూసేసాం. అయితే ఈ రోజు వచ్చేసి నీకు తుక్కుగూడలోని మండే మార్కెట్ అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా రకాల రైతులకు సంబంధించిన పశువులు కానివ్వండి, కోళ్లు కానివ్వండి, బాతులు కానివ్వండి, అండ్ వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా లోపలికి రండి మీరు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ఆవులు, గేదెలు, బర్రెలు అండ్ దూడలు ఉన్నాయన్నమాట. వీటిని ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకుంటారనమాట. ఎక్కడికక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించినవి తెచ్చేసుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సేల్ చేస్తా ఉన్నారు. అండ్ ఒకసారి ఎవరినైనా అడిగి తెలుసుకుందాం, వీటి గురించి మొత్తం కనుక్కునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం మనము. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి గేదె అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మొత్తం చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం కట్టేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు సపరేట్ గా ఒక ప్లేస్ లో పెట్టేసుకొని సేల్స్ అవుతా ఉన్నాయి. మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా ఇది చూడలే, ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ తుక్కుగూడ రావడం అనమాట. ఇది ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. అంటే ఇది వచ్చేసి మనకు రైతులకు చాలా మందికి యూజ్ అవుతుంది. మిల్క్ పాల డైరీ పెట్టుకుంటారు కదా, వాళ్ళకు కూడా అవసరం అవుతుంది కాబట్టి, అండ్ వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా చాలా అవసరం. సో కొంతమంది అమ్మేసుకుంటా ఉంటే వాటిని కొనడానికి కూడా చాలా మంది వస్తా ఉన్నారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఈ మార్కెట్ అంతా అదే ఆవులు, గేదెలు వాటికి సంబంధించిన సెక్షన్ ఇదంతా. సో అవే ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ చిన్న దూడ పిల్లలు అండ్ బర్రెలు, జెర్సీ ఆవులు పాలిచ్చేవి అండ్ ఎద్దులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎద్దులు వచ్చేసి ఆల్మోస్ట్ దేనికి వాడతామంటే ఎద్దులను వచ్చేసి మనము వ్యవసాయం చేయడానికి వాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే జెర్సీ ఆవులైనా బర్రెలైనా మనకైతే ఇవి మొత్తం బర్రెల కంపెనీ పాలు ఇస్తాయి కదా, అక్కడికి వెళ్తాయి అన్నమాట, మొత్తం పాల ఫ్యాక్టరీస్ కి. సో చూడండి అన్ని రకాలు ఇప్పుడైతే చాలా చిన్నవి అయితే చూస్తా ఉన్నాం ఇక్కడ. అయితే ఇది వచ్చేసి మనకు జెర్సీ ఆవు అన్నమాట, పాలిచ్చేది. సో ఇలాంటివి అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి. మార్కెట్ ఆల్మోస్ట్ ఒక ఎకరం నిండా ఉందన్నమాట. మొత్తం వీటికి సంబంధించే ఉంది. మనం ఫుల్ డీటెయిల్స్ ఎవరైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకున్న మొత్తం వాటిని తెచ్చిన వాళ్ళే ఉన్నారు. అండ్ అక్కడ సైడ్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అయితే మనతో అయితే ఒక అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న, పేరన్నా? శ్రీను. ఎక్కడి నుంచి వచ్చారు? వెళ్ళండనా. ఏం తెచ్చారు ఇప్పుడు అమ్మడానికి మీరు? ఇవా? సో ఎప్పటి నుంచి వస్తారు ఈ మార్కెట్ కి? మేము దాదాపుగా సంవత్సరం నుంచి వస్తారా? ఎప్పుడు ఉంటది మార్కెట్? సోమవారం ఉంటదా? సోమవారం నుంచి వచ్చి మొత్తం ఇది సేల్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఎవరు కొనడానికి వస్తారు వీటిని? రైతులు వస్తారు. రైతులా? అంటే ఎందుకు అమ్ముకుంటారు? ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఇంకా దాంట్లోకి మేత లేవు. కొన్ని సందర్భంలో అమ్ముతాం. అంటే ఇప్పుడు కొన్ని ఇంటాయి కదా, వాటిని కూడా సాదుకోవడానికి కోడ్లు ఉంటే అమ్ముకుంటాం. ఎన్ని రకాల ఆవులు అవి ఉంటాయి ఇక్కడ? ఇంకా డెర్సీ ఉంటాయి, హెచ్ఎఫ్ ఉంటాయి, పాల బర్రెలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ప్రతి దానికి వ్యవసాయానికి సంబంధించిన అండ్ పాల ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం ఇక్కడ అమ్ముతారు అన్నమాట. ప్రతి మండే ఉంటదా? ప్రతి మండే. దీని టైమింగ్ ఏంది అసలు? పొద్దుగాల 6 గంటల నుంచి 12-12:30 వరకు. ఎట్లుంటాయి దీని ప్రైస్లు? ఎట్లుంటాయి ధరలు? ఇంకా ప్రైజులు అంటే 40-35 అట్లా ఉంటది. ఇప్పుడు దీంట్లోనూ జతకు వచ్చి 80,000 అంటున్నాం. ఇంకా వాళ్ళ రైతులు వచ్చి అడుగుతారు 70-72, 65 అట్లా అడుగుతారు. జతలేక అమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ వాడవచ్చు అన్న వీటి రెండింటికి మనము? ఇప్పుడు నాగలికి వాడవచ్చు, ఇది ఆవుల మీద దాటి వాడవచ్చు. రెండు విధంగా పని వస్తుంది. ఓకే. సో చూసారు కదా, ఇలా వ్యవసాయ పనులకు అండ్
బిజినెస్ పరంగా కూడా వీటిని మనం వాడుకుంటాం అన్నమాట. సో అన్ని వచ్చేసి వెల్దండ నుంచి వచ్చి ఇక్కడ అంటే చాలా ఎక్కడి నుంచి వస్తారు మొత్తం రైతులంతా? ఇంకా ఏ ఊర్ల దగ్గర ఉంటే ఆ ఊర్లో నుంచి వస్తారు. దీని నియర్ బై ఉన్న ఊర్లో నుంచి అయితే వస్తారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అయితే చూసారు కదా ఈ మార్కెట్ కో ఆల్మోస్ట్ ఇవన్నీ వీటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా ఆ రెండు కలిపి 80,000 అన్నట్టు. ఇప్పుడు రైతులు కూడా వాటికి సంబంధించి ప్రైజులు కనుక్కొని అండ్ దాన్ని కూడా కొంచెం మాట్లాడుకొని తీసుకునే ప్రయత్నం చేస్తారు. చూసారు కదా, సో ప్రతి మండే ఉంటుంది ఇక్కడ నియర్ బై చుట్టుపక్కల ఉన్న రైతులు అందరూ వచ్చేసి అయితే సేల్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చూసుకుంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. అయితే ఇది చూడండి, ఇవంతా మనకు దూడలు దూడ పిల్లలు అనమాట, చిన్న చిన్నవన్నీ. సో వీటిని కూడా పెంచుకోవడానికి తీసుకెళ్తా ఉంటారు. సో వీటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఉంటాయన్నమాట. అవి ఇక్కడికి వచ్చి కనుక్కొని తీసుకెళ్ళొచ్చు. సో ఎవరైనా ఇంట్లో ఆవులు గేదెలు బర్రెలు పెంచుకున్న అనుకున్న వాళ్ళకైతే మండే మార్కెట్ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి కాబట్టి మనం తీసుకోవచ్చు చూసి అన్నమాట. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన చిన్న ఉన్నాయన్నమాట. సో ఇలా చిన్నవి కాకుండా వీటిని కన్న తల్లులు కూడా ఇన్నే ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి అవి. అయితే వీటికి సంబంధించి ఆల్మోస్ట్ దానా అవి కూడా ఇక్కడే సేల్ చేస్తారు. అండ్ వీటికి కట్టే తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు కూడా అక్కడ పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. వాటిని కూడా చాలా డిజైన్ గా చేసి ఉన్నాయి అనమాట. సో ఈ బండల్లో తెచ్చేసుకుంటారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ తెచ్చే రైతులు అంటారు ఈ వెహికల్స్ లో వాటిని తెచ్చేసి ఇక్కడ సేల్ చేసుకొని వెళ్తారు. ఈ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందంట. సో ఇక్కడ చుట్టుపక్కల నియర్ బై ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే సార్ కల్వకుర్తి, వెల్దండ అండ్ నియర్ బై ఉన్న ప్లేసెస్ అయితే ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ప్లేసెస్ నుంచి అయితే చాలా మంది వస్తూ ఉంటారు. చూడండి క్రౌడ్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. మనం అక్కడ నుంచి చూసుకుంటే చాలా మంది క్రౌడింగ్ అయితే ఉంది. అమ్మే వాళ్ళు అమ్మనికి వస్తే కొనే వాళ్ళు కొనడానికి వచ్చారనమాట. ఆవులకు బర్రెలకు మేకలకు కట్టే తాళ్ళు ఉంటాయి కదా, గంటలు కానివ్వండి, కాళ్ళకి వేసే కడియాలు టైపింగ్ సంథింగ్ కుండ్లు అవి అన్ని ఇక్కడ సేల్ చేస్తారు. అవి కూడా ఒకసారి కనుక్కుందాం. ఒకసారి అక్కడికైతే వెళ్దాం రండి. ఇవి అమ్మే అంకుల్ అయితే మనతో ఉన్నారు. నమస్తే అంకుల్. हिंदी में बोलो या तो आपका नाम क्या? महबूब का पठान। क्या क्या भेजते हैं इधर पूरे? इधर गायों का, बैलों का, बकरियों का, मेंढे का, मुर्गियों का सभी चिल्लर आइटम बेचते हैं। ओके, क्या क्या है इसका नाम बताओ ना थोड़ा। अब वो नहीं छोटे नहीं बड़े वाले नहीं वो ये गाय का पायल है। ओके, ये बकरी का पायल है। ये गले में बांधने का इसको क्या बोलते हैं, घुंघरू बोलते हैं। ये बकरी का 70 रुपए का। ये कुंडी बोलते हैं इसको। ये कुंडी लाख वाली है। ओके, ये बड़ी कुंडी है। ये बकरी का गले का है। ओके, ये बकरी के बच्चे का है। ये गैया का, भैंस का पैर में का है। बकरी के बच्चों का है। ये वाला बकरी का है, मेंढे का है। बकरी के बच्चे का। ये कौड़ी वाला है, महंगा पड़ता है। ओके, ये मुर्गी बोलते हैं इसको बांधने की। ओके, 60 रुपए। तो कैसा रहता है इसका प्राइस? कैसा रहता है? सब अलग अलग रहता है, रेट का कुछ नहीं। अभी ये कैसा रहता है? ये 120 का 2 पीस है। जोड़ी 120, 70 रुपए का 2 पीस है। 70 का 2 पीस। ओके, हाँ, ये 40 रुपए का एक, 40 रुपीज 1 पीस। हाँ, ये 90 रुपीज 1 पीस। ओके, ये वही से 40 वाला 1 पीस। सब छोटा बड़ा अलग रहता है। ये 50 रुपीज का है। ओके, कौन सा कोई पूरा आप लोग तैयार करते? नहीं, ये तैयार मिलता है, ये बनाते माल वहाँ से। చూసారు కదా, ఇవి మొత్తం మనము చిల్లర नहीं मेरा पूरा 100 का है। एक भी चिल्लर नहीं। వాటికి వాడేవన్నమాట. మెడలో కట్టేవి, కాళ్ళకి వేసేవి అవన్నమాట. ఇవన్నీ గంటలు వేటికి సంబంధించిన వాటి ప్రైజెస్ ఉంటాయి. कहाँ से लाते हैं पूरे आइटम्स? मध्य प्रदेश से आते हैं। मध्य प्रदेश। क्या है पूरे मंडे दिन के इधर ही लगाते हैं? नहीं, बाजार करते हैं ना। हम संडे का एरागड्ढा है, फ्राइडे का नारसिंगी है। ओके, और मंडे का ये। ओके, जुमेरात बाजार भी जा सकते हैं? जुमेरात नहीं, जुम्मा का बाजार नारसिंगी का। ओके, और ये संडे का जो है एरागड्ढा है, और मंडे का ये 3 बाजार करते हैं। ఓకే ఓకే, ये पूरे आप लोग ही लेके आते पूरे? అయితే చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఎద్దులకు ఆవులకు వాడేమని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. అయితే చూడండి ఇక్కడ రకరకాల తాళ్ళు అవన్నీ ఉన్నాయన్నమాట. సో వీటన్నిటిని వీళ్ళు కొన్ని తయారు చేస్తే కొన్ని బయటకు వెళ్ళి కొనుక్కుంటారంట. అవి తెచ్చేసి ఇంకా ఈ అంకుల్ వచ్చేసి మనకు సపరేట్ మార్కెట్స్ కి వెళ్ళి అమ్ముతా ఉంటారు. వేటికి సంబంధించి వాటికి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్లో మన ఎద్దులకు మేకలకు కట్టాల్సినవి ఉంటాయి కదా, గంటలు కానివ్వండి,
గజ్జలు కానివ్వండి అవన్నీ ఇక్కడే అవైలబుల్ లో ఉన్నాయి. చూడండి మీరు కుంది అవన్నీ అంటారంట. సో చూడండి ఏం కొన్నాయి తాత ఈడ? అదే కొనుక్కున్నావు కదా, ఎంత ఆడది అది? దేనికి వచ్చినాయి మార్కెట్ కి? వీటి కోసమే వచ్చినావా? ఏడుకెళ్ళి వచ్చినావు? రూపాయి నగర్ నుంచి వచ్చినావా? చూడండి ఇవి కొనుక్కోవడానికి తాతగారు వచ్చారు ఇక్కడ. ఎప్పుడైనా ఎద్దులు ఆవులు కొనుక్కోపోయారు ఏడుకెళ్ళి? ఉన్నాయా ఇంట్లో మనకు? వ్యవసాయం చేస్తారు మీరు కూడా? ఓకే ఓకే. ఉన్నాయా బర్రెలా? పాలు నెయ్యి మొత్తం పాలైన కోస్తారా? ఎట్లుంది మీ సైడ్ లీటర్ కి? 60 రూపాయలు లీటర్. హైదరాబాద్ లో 80 రూపాయలకి లీటర్. ఇక్కడ చూడండి మొత్తం ఇది కూడా సేల్ అవుతుంది. తల్లి బిడ్డ రెండింటికి కూడా అమ్మేస్తా ఉన్నారు. సో అట్లా కొంతమంది వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. అంటే ఇంట్లో మనం పెంచే దాన్ని బట్టి కొన్ని ఈంతాయి కదా, అయితే వాటిని కూడా అమ్మడానికి వస్తా ఉంటారు. సో మండే మార్కెట్ చుక్కుగూడలు అయితే ఇవన్నీ అవైలబుల్ లో ఉన్నాయి. అవి కాకుండా కనుక్కోండి. నమస్తే అంకుల్, ఎక్కడికి వచ్చిర్రు? ఏమమ్మ నీకు వచ్చిరా? అమ్మ నీకు వచ్చిరా కొనడానికి వచ్చిరా? ఏమమ్మ నీకు వచ్చిర్రు? అసలా లేదు వానకాలం ఎండలు కొడతా ఉంది కాబట్టి తీసుకొని అయితే ఇప్పుడు మనం ఒక 2-3 రైతులకు అడిగితే ఏమంటారంటే వానలు లేవు, పశువులకు మేత లేదు, అందుకని మేము అమ్ముకోవడానికి వచ్చామని 2-3 చెప్పారు. సో అదొక రీజన్ అయినా కానీ ఇంతకు ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి ఈ మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి ఇది ఒక వ్యాపారం టైపే నడుస్తుంది అనమాట. ఇక ఈ వెహికల్స్ లోనే తెచ్చేసుకుంటారు, ఈ వెహికల్ లో తెచ్చి ఇక్కడ పెట్టేసుకొని అమ్మేసి వెళ్తా ఉంటారు. అయితే ఇవి వచ్చేసి మనకు సోలాపూర్ బర్రెలు అనమాట. ఇవి ఎంత బాగున్నాయి చూడు. వీటి దూడ చనిపోయినా కానీ పాలు ఇస్తాయి ఇవి. అయితే ఇది వచ్చేసి మనకు 1,10,000 వరకు అంటున్నారు. సో 90,000 కూడా ఇస్తారంటే. ఇవి చూడడానికి కూడా చాలా బందోబస్తు ఉన్నట్టున్నాయి. వీటి కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కొమ్మలు టచ్ చేసిన నేను పెద్ద పెద్ద కొమ్ములతోటి అసలు డిఫరెంట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు పర్ డే 4 లీటర్ వరకు మిల్క్ అయితే ఇస్తుంది. సో వీటిని కూడా సేల్ చేస్తారు ఇక్కడ. ఇది మొత్తం బర్రెలకు సంబంధించిన ఉంది. ఇక్కడ మొత్తం బర్రెలు కట్టిరు. అయితే ఇది వచ్చేసి వీళ్ళ యాక్చువల్ ప్రైస్ 1,10,000 చెప్తా ఉన్నారు. బట్ మేము అమ్మే ప్రైస్ అయితే 90,000 అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఏంటంటే ఈ బర్రెతో పాటు దూడను కూడా ఇస్తారు. కింద దూడ కూడా చూడండి, బర్రెకి దూడ కట్టేసి. సో ఎట్లుంటది. సో ఒకవేళ దూడ సపరేట్ గా ఎక్కడికైనా వెళ్ళినా కానీ బర్రె మాత్రం పాలు ఇస్తుంది. అయితే ఆ సెక్షన్ నుంచి ముందుకు రాగానే మనకు మొత్తం కోడి పెట్టలు, పుంజులు, కోళ్లు అవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మనము. చూడండి మొత్తం ఇట్లా కంచెల ఏర్పాటు చేసుకొని అన్ని రకాల కోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏ బ్రీడ్, అసలు వీటి ప్రైజెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. బాతులు కూడా ఉన్నాయి చూడండి, బాతు పిల్లలు అవన్నీ. నమస్తే అంకుల్, మీ పేరు? నా పేరు శరవణన్. ప్రతి మండే వస్తారా ఈడ? ఏమేమి అమ్ముతారు మీరు ఈడ? ఈడ అమ్మేది బాతులు, కడకనాథ్, టర్కీ కోళ్ళు, గిరిరాజ కోళ్ళు, సీమ కోళ్ళు, కడకనాథ్, ఇది సోనాలి, నాటుకోళ్ళు. ఓకే, ఒకసారి వీటి ప్రైసెస్ ఎలా ఉంటాయి చెప్పరా? ఆ జోడి 350 రూపాయలు. అది ఒక జోడి 350 బాతులు. అవును, బాతులు అంశ బాతులు. అది ఓకే. కడకనాథ్ 350 జోడి. టర్కీలు జత 1000. టర్కీ. ఇది గిరిరాజ, ఇది 250 జోడి. ఓకే. చీమ కోళ్ళు, ఈ చీమ కోళ్ళు 350 రూపాయల జోడి. ఓకే. సోనాలి 350 జోడి. ఓకే. ఇది 1200 జోడి. నాటుకోళ్ళు 1200కి రెండు. ఎన్ని కిలోలు దాకా ఉంటాయి? ఇది కేజీన్నర పైన, కేజీ 800 వస్తా అంతే. అంటే రెండు కలిపి మాకు 1200కి ఇస్తారు మీరు? అవును. ఓకే. ప్రతి మండే ఉంటుందా మార్కెట్? ప్రతి మంది ఉన్నాయి. ఏడికెళ్ళి తెస్తారు మీరు? ఇది తమిళనాడు నుంచి వస్తాం. తమిళనాడు నుంచి వస్తా. మీరు ఉండేది ఎక్కడ? అన్ని ఊరు తిరుగుతా. రేపు హుస్నాబాద్, ఇది సరదానగర్ పోతా రేపు. ఓకే ఓకే. అన్ని ఊరు తిరుగుతాం. అంటే ఊరు తిరిగి మార్కెట్ లో పెట్టి అమ్ముతా ఉంటారు. సో తిక్కుగూడ మాత్రం ప్రతి మండే వస్తారు. సో చూసారు కదా, చాలా రకాలు అయితే ఉన్నాయి. వీటి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. మనకు జోడి వచ్చేసి 350 అలానే ఉంది. బట్ ఇక నాటుకోళ్ళు చూస్తే కేజీన్నరకు ఎబో ఉంటాయి. సో రెండు కలిపి 1200 అనేసి అంటున్నారు. సో ఇంకేమైనా తక్కువ చేసే ప్రయత్నాలు ఉంటాయా? మాట్లాడితే తగ్గిస్తారా? థ్యాంక్ యూ. ఈ సోనాలి అంటే ఏంది అసలు? అసలు ఏంటంటే రోజు గుడ్లు పెడతా అంతే. రోజు గుడ్లు పెడతా? రోజు గుడ్లు పెడతా. సో మనం పోయి ఇంటికి తీసుకొని పెంచుకోవాలి వీటిని, పెంచుకోవడానికి. అవును. ఎవరెవరు వస్తారు కొనడానికి? ఎక్కడెక్కడ నుంచి వస్తారు ప్రజలు? అలా మనం ఇప్పుడు తుక్కుగూడ నుంచి చాలా మంది వస్తారు. బయట వాళ్ళు వస్తారు చాలా. అవును. రోజుకి ఎంత అమ్ముతారు? రోజుకి అన్ని గిరాకీ ఉన్నంటే గిరాకీ తక్కువ ఉంటాయి. టైమింగ్ ఏంది? మార్కెట్ టైమింగ్ టైమింగ్ అంటే పొద్దుగాల 7 నుంచి సాయంత్రం 5 వరకు ఉంటాం. 5 వరకు ఉంటారు. సాయంత్రం 5 వరకు ఇలా సెటప్ చేసుకొని మళ్ళీ సెటప్ చేసి మళ్ళీ ఇది. సో ఈ కోల్డ్ అని దేంట్లో చేస్తారు మీరు?
మనం బండి ఉన్నాయి ఇది. ఈ బండ. ఈ బండి వేసుకోండి. సో ఒకసారి ఇటు రండి మీరు. ఈ బండ్లలో అయితే తీసుకొని ప్రతి రోజు ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడ పోయి సేల్ చేస్తా ఉంటారు. ఇవన్నీ వచ్చేసి వేరే దగ్గరకు వెళ్ళి వస్తాయి మనకి కోళ్ళు కూడా. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తా ఉన్నారు. సో ప్రతి మండ ఉంటది ఇక్కడ. ప్రతి మండ. ఒకవేళ మీకు మా దగ్గరలో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మన నెంబర్ ఉన్నాయా? నెంబర్ ఉంది సార్ చెప్పరా మరి వీడియోలో. 8973636338. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ నెంబర్ కి కాల్ చేయండి అన్నకు. డిస్టర్బ్ చేయకుండా అన్న వాళ్ళు అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ రీజన్ బై ఎక్కడ పెడుతున్నారు ఈ రోజు మార్కెట్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అక్కడికి వెళ్ళి మనకు తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఈ బండల్లో తీసుకొని ఇంకా ప్రతి ఊరు తిరిగి వీళ్ళు సేల్ చేస్తా ఉంటారు. అన్ని రకాలు అయితే ఉంటాయి. అయితే అదే కాకుండా ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి అన్ని రకాల కోళ్ళు, కోడి పుంజులు, కోడి పెట్టలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే తినడానికి తీసుకెళ్తారు అండ్ పెంచుకోవడానికి కూడా తీసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే విలేజ్లలో కోళ్ళు పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి పెంచుకోవడానికి కూడా ఆల్మోస్ట్ తీసుకెళ్తా ఉంటారు. ఇక్కడ ఏంటంటే రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయి. మీ దగ్గర ఏమేమి ఉంటారు అంకుల్ మీరు? ఓకే ఓకే. ఎట్లుంటాయి ప్రైజులు? ఎట్లుంటాయి ఇప్పుడు ఈ కోళ్ళు? ఎట్లుంటాయి? ఎట్లా తింది? ఓకే ఓకే. 1000 రూపాయలకి ఇస్తారు. ఒకటా జతనా? జతనా? ఓకే. జత వచ్చేసి 1000 రూపాయలు ఉంటది. ఏడికెళ్ళి సార్ ఇవన్నీ? తమిళనాడుకి వెళ్ళి వస్తాయా? ఎట్లా మార్కెట్ తిరిగి అమ్ముతారా? ప్రతిరోజు ఉంటుందా మీకు మార్కెట్? మొత్తం ఊర్లో విన్నా సిటీలో కూడా వస్తారా ఎప్పుడైనా? ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ. ఎన్ని ఇయర్స్ కి వెళ్ళి చేస్తుంది దండ మీరు? ఇది లోడ్ వస్తే మళ్ళీ కాల్ చేసేసి మళ్ళీ పోయేది, మళ్ళీ ఎక్కడ వచ్చేది. ఎప్పటికెళ్ళి చేస్తారు? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చేస్తారు ఇదే మొత్తం పని. సో ఆ బండ్లలో వేసుకొని తిరుగుకుంటే ఇంకా సేల్ చేస్తా ఉంటారు. ఓకే ఓకే ఓకే. అయితే ఆ వెహికల్ మీద కాంటాక్ట్ కూడా ఉంది చూడండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కానీ కాల్ చేస్తే కూడా వీళ్ళు ఇచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. డెలివరీ చేస్తాం. ఓకే. ఓకే ఓకే. సో నాటుకోళ్ళు ఎవరికైనా కావాలి, ఎవరైనా సేల్ చేసుకుందాం అనుకుంటే 100కు పైగా కోళ్ళు కావాలంటే అంకుల్ వాళ్ళు సప్లై కూడా చేస్తారంట. అక్కడ కాంటాక్ట్ నెంబర్ చూడండి 9025138485 అనమాట. సో ఆ నెంబర్ కి కాల్ చేసి ఒకవేళ ఏదైనా బిజినెస్ చేసుకున్న వాళ్ళు, కోళ్ళు మనకు చికెన్ షాప్ పెట్టుకున్న వాళ్ళకైతే నాటుకోళ్ళకైతే వీళ్ళే మొత్తం నాటుకోళ్ళకి సంబంధించిన సెక్షన్స్ ఇవన్నీ. నాటుకోళ్ళు కావాలంటే ఇస్తా, గిరిరాజ కోళ్ళు కావాలంటే గిరిరాజ కోళ్ళు కూడా ఇస్తారా? సోనాలి కావాలంటే ఇస్తా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇవి పెంచితే ఎన్ని కేజీస్ వరకు పెరుగుతాయి ఇవి? ఇప్పుడు కేజీల 2 కేజీలు అంతే. అంతేనా? సోనాలి పెరిగేది. ఓకే. గిరిరాజ కోళ్ళు కావాలంటే 3 కేజీలు 4 కేజీలు. ఇప్పుడు సోనాలిలో పెద్ద కోళ్ళు దొరకవా మీ దగ్గర? చిన్న పిల్లలేనా? పెద్ద కోళ్ళు దొరుకుతాయా? మీకు కావాలంటే ఆర్డర్ చేసి ఫోన్ చేసి చెప్తే సరే. ఓకే. రోజు ముందర చెప్పాలి. ఓకే. సో మండే రోజు మాత్రం పక్క ఇక్కడ ఉంటారు మీరు. ఏ మండే రోజు వచ్చినా గానీ ఇక్కడ ఉంటారు. సో సోమవారం రోజు ఈ మార్కెట్ కి వస్తే అంకుల్ వాళ్ళైతే అవైలబుల్ లో ఉంటారు. సండే రోజు కాల్ చేసి మాకు మేము మండే వస్తాం, మాకు ఆ కోడి కావాలంటే మీరు తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో చూసారు కదా, ఈ సెక్షన్ మొత్తం కోళ్ళకి సంబంధించినవి అనమాట. అక్కడ ముందులు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఇలా బాక్స్లలో పెట్టుకొని వస్తారు. ఈ బాక్స్ ఇది మొత్తం ఇప్పుడు ఓపెన్ చేస్తే అనమాట. మొత్తం రకరకాల కోళ్ళు ఉంటాయి. సో టైం అవే కొద్ది వీళ్ళు అమ్ముతారు అండ్ వీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అండ్ మనకు కావాలి, మనం 2 కొనుక్కుంటే ఇట్లా కట్టిస్తారనమాట. చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు జత 2 కలిపి 1000 రూపీస్కి అయితే ఇస్తారంట. ఇట్లా మనం ఎన్ని జోడ్లు కావాలంటే అన్ని జోడ్లు తీసి మనకు ఇట్లా కట్టేసి ఇచ్చేస్తారు. తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. వాళ్ళే కాకుండా ఇక్కడ నియర్ బై ఉన్న రైతులు కూడా ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెంచుకున్న కోళ్ళు, కోడి పెట్టలు, కోడి పుంజులు ఉంటాయి కదా, వాటిని కూడా అమ్ముతారనమాట. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో. వీళ్ళు నార్మల్ గా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు. అండ్ ఇక్కడ పావురాలు అవి కూడా ఉన్నాయి, మనకు బాతులు కూడా ఉన్నాయి. అదే చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల కోళ్ళు, కోడి పెట్టలు, కోడి పుంజులు అయితే ఉన్నాయి. కొనే వాళ్ళు వచ్చేసి వీళ్ళకు బేరం వెళ్తా ఉన్నారు. అండ్ అవే కాకుండా మనకి ఇక్కడ చిన్న చిన్న కుందేలు పిల్ల కూడా ఉంది చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి కుందేలకు సంబంధించి కుందేలు ఉన్నాయి ఇక్కడ. ఎంతమ్మా ఒకటి? జోడినా? ఎట్లా జోడి? 550 జోడి. ఓకే. ఏడికి వెళ్ళలేదు సార్ ఇవన్నీ మీరు? చూడండి ఇది వచ్చేసి మనకు జోడి 550 లెక్క ఉంటదంట. సో ఈ మార్కెట్ లో ఈ కుందేళ్ళు కూడా అమ్ముతా ఉన్నారు. సో ఇంట్లో పెట్ లవర్స్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళిపోవచ్చు.
రెండు వైట్ అండ్ డిఫరెంట్ కలర్ వి 2-3 ఉన్నాయి అన్నమాట. అయితే పశువులకు, కోళ్లకు అండ్ కుందేలకు సంబంధించిన అయితే చూసాము. అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు వెజిటేబుల్ కి సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. ఈ మండే మార్కెట్ లో కూరగాయలు కూడా అమ్ముతారు. ఇది వచ్చేసి మనకు తుక్కుగూడ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ లో ప్రతి మండే మార్కెట్ ఉంటుందంట, అన్ని రకాలవి. సో ఎవరైనా రావాలనుకుంటే మండేస్ వస్తే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజెస్ లో, రీజనబుల్ ప్రైస్ లో మనం ఇవన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. అయితే చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.